నేను పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చి రావడం జరిగింది సార్. క్రీడల్లోనే నేను జీవితానంతా గడిపాను. మన గౌరవ ముఖ్యమంత్రి గారు 3% 2% ఉన్నటువంటి జీవోని 3% చేసి మహిళలకి మరియు ఇలాంటి క్రీడాకారులకు ఉపయోగకరంగా చేశారు సార్. దాన్ని కొనసాగించినటువంటి మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ని కూడా మేము చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సార్. ఇది అంత ఈజీ విషయం కాదు సార్. ఇది తప్పు. స్పోర్ట్స్ వాళ్ళకి ఇవ్వడం, జాబ్ ఇవ్వడం తప్పదు అంటున్నారు కదా. అట్లయితే నేను ఇంతకు ముందు జాబ్ చేసింది సచివాలయంలోనే చేశాను సార్. నాకు ఇదే స్పోర్ట్స్ కోటాలో ఇచ్చారు. అది కూడా తప్పే అంటారా? అది తప్పు కానప్పుడు ఇది తప్పు కాదు. మొత్తం డేటా ఆన్లైన్ లో స్పోర్ట్స్ లో ఎంత మంది అయితే సెలెక్ట్ అయినారో 421 జాబ్లు రిలీజ్ చేసిన తర్వాత గవర్నమెంట్ ఎంత మంది అయితే స్పోర్ట్స్ లో సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరి డేటా కూడా ఇప్పటికి కూడా వాట్సాప్ లో తిరుగుతోంది. ప్రతి ఒక్కరి సర్టిఫికేట్, జీవితం, డేట్ ఆఫ్ బర్త్, 10th, ఇంటర్, డిగ్రీ ఎక్కడ చేశారు, ఏ దేశంలో ఆడాడు, నేషనల్స్ ఎక్కడ ఆడాడు, బ్యాకప్ సర్టిఫికేట్ ఎక్కడ ఆడాడు, ఇవన్నీ క్లారిటీ ఉంటుంది. ఈ కొత్త జీవోల వల్ల క్రీడాకారులకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి సార్. ఈ అనవసరమైన రాద్ధాంతాన్ని క్రియేట్ చేసి క్రీడా కోటానే తీసేయాల అనే ఒక ఆలోచనని మనుషుల్లో క్రియేట్ చేస్తున్నారు. క్రీడా కోటానే తీసేయాలనే ఒక ఆలోచనలో ఉన్నారు. అలాంటప్పుడు క్రీడల ఆంధ్రప్రదేశ్ లో కానీ దేశంలో కానీ ఎలా అభివృద్ధి చెందుతాయి? క్రీడలే అవసరం లేదనుకున్నప్పుడు, అసలు క్రీడాకారులే అవసరం లేదన్నప్పుడు ఇలాంటి డెవలప్మెంట్ అనేది ఆగిపోతుంది. క్రీడలు జీవితంలో ఎంతో ముఖ్యమైన విషయము. ఇలాంటి ఈ పర్సెంటేజ్ ని చూసి ఈవెన్ ఎడ్యుకేటెడ్ అయినటువంటి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఏదో గేమ్ లో పంపించాలనుకుంటున్నారు. ఆరోగ్యాన్ని దాన్ని కూడా అది కాపాడుతుంది సార్. అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి సార్.